నమస్తే, వెల్కమ్ టు ఏఐటి. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్న గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్ అన్న. థాంక్యూ. సో ఎట్లా అనిపిస్తుంది అంటే మీ 9 సంవత్సరాల కష్టం అంటే ఎప్పటి నుండి ఒక ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా విద్యార్థుల పక్షాన కూడా పొట్లాడి ఫైనల్గా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. సో ఎట్లా చూస్తారు? అంటే పొజిషన్లో ఉన్నకంటే పార్టీ ఈరోజు నా పైన ఒక బాధ్యత పెట్టి రేపటి తరానికి ఆదర్శం లెక్క ఉండాలని ఒక నమ్మకాన్ని పెట్టుకొని నాకు ఒక పదవి కట్టబెట్టింది. ఇన్ని రోజులు ఏదైతే ఆవేశంగా పనిచేసినానో ఈరోజు ఆలోచిస్తూ భయంతో, ఎందుకంటే ఈరోజు బల్మూరు వెంకట్ సక్సెస్ అనేది రేపొద్దున మరికొంతమంది యువత రాజకీయాల్లోకి వస్తే ఈ విధంగా రాణిస్తారని ఒక మెసేజ్ని ఇవ్వాలి. కాబట్టి నా పైన బాధ్యత ఉంది. తప్పనిసరిగా నా పైన పెట్టిన బాధ్యతని సక్రమంగా యావత్ కాంగ్రెస్ పార్టీ గర్వపడే విధంగా, తెలంగాణలో ఉన్న అతిపెద్ద కులం మన కులం యువ కులం, ఆ యువ కులం గర్వపడే విధంగా తప్పనిసరిగా నేను పనిచేస్తాను. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి విద్యార్థికి యువకునికి అందుబాటులో ఉంటాను. ప్రభుత్వానికి వాళ్ళకి మధ్యలో ఒక ప్రతినిధిగా సమన్వయకర్త ఒక బాధ్యత పోషిస్తాను. అందరిలో వయసులో చిన్నవారినైనా కూడా ఏదైతే పార్టీ నాకు అవకాశం ఇచ్చినందుకు కేంద్ర నాయకత్వం మా చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి, ఆల్ ఇండియా అధ్యక్షురాలు ఖర్గే గారికి, ఏదైతే మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి, నేషనల్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారికి, ఎన్ఎస్సీ ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ కన్నయ్య కుమార్ గారికి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి, మన యువ ముఖ్యమంత్రి, మా అందరికీ ఆశాజ్యోతి, తెలంగాణ ప్రజలకి ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి గారు. ఒక కన్ను రేవంత్ రెడ్డి గారు అయితే మరో కన్ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. మంత్రివర్గంలో ఉన్న ప్రతి మంత్రులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, మహిళా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకి, కిసాన్ సెల్, ఫిషర్మెన్, కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి ఒక ప్రతినిధిగా బల్మూరు వెంకట్ ఉంటాడు. తెలంగాణ ప్రజల ప్రతి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుని లెక్క, ఒక నాయకుని లెక్క కాకుండా ఒక కుటుంబ సభ్యుని లెక్క మెదుగుతాను. ఎవరికైనా నేను అందుబాటులో లేకపోయినా, ఆలస్యమైనా మీ కొడుకుని నేను ఆలస్యమైన ఒకసారి తప్పకుండా మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తా అని చెప్పి మీ యోయో టీవీ ద్వారా దీనికి పూర్తి సహాయ సహకారాలు కూడా మీ యోయో టీవీ, ఇతర మీడియా ఛానల్స్, పత్రికా విలేకరులు కూడా ఈ ఎవరైతే యువ కార్యకర్తకి వచ్చిన అవకాశానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి, ఆ దేవుడు కూడా ఆ దీవెనలు మా పైన సక్రమంగా జరిపించాలని చెప్పి ఉండాలని కోరుకుంటూ. ఇంకోటి చివరగా, ఎందుకంటే ఇండియాలోనే అతి చిన్న వయసులో బల్మూరు వెంకట్ ఒక స్థానంని క్రియేట్ చేస్తారు. సో ఎట్లా అనిపిస్తుంది అన్న? యువత అనేది రాజకీయాల్లోకి రావాలనంటే ఏ నాయకుని దగ్గర పోయి నేను రాజకీయాల్లోకి వస్తానంటే రాజకీయాలు మంచిగా కావని చెప్తాడు ఆ నాయకుడు. మళ్ళీ తిరిగి ఆయన కొడుకుని అదే రాజకీయాల్లో దింపుతాడు. అంటే ఆయనకి ప్రేమ ఉన్నట్టు కాదు. యువత రాజకీయాల్లో వస్తే రేపు పొద్దున ఆయన కొడుక్కి ఏదైతే వంశపారంపరంగా వారికి వచ్చి ఒక పదవి పోతుందని ఒక భయంతో యువతను రాజకీయాల్లోకి రావాలని అడ్డుకుంటారు. కానీ చదువుకున్న యువకులు రాజకీయాల్లోకి రావాలి. వాళ్ళు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు జరుగుతుంది. దానికి నిదర్శనమే ఈరోజు ఏదైతే బీజేపీ పార్టీ ఏదైతే మతంని అడ్డం పెట్టుకొని సెంటిమెంట్, ఎమోషన్స్ తోటి రాజకీయాలు చేస్తూ డెవలప్మెంట్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంది. దానికే విద్యా వ్యవస్థని పూర్తి స్థాయిలో కూల్చేసే ఒక ప్రయత్నం చేస్తుంది. దానికి అండదండగా వాస్తవాలు తెలియజేయాలి, యువత రాజకీయాలకి రావాలని చెప్పని రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇడిచిన బాణమే బల్మూరు వెంకట్ అన్న. ఇంకోటి ఏదైతే నిన్న రీసెంట్గా కేటీఆర్ గారు కూడా ఇంకో 2 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఏమంటారు? కల్వకుంట్ల తారక రామారావు గారికి బల్మూరు వెంకట్ అంటే ఏందో తెలుసు. బల్మూరు వెంకట్ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు లెక్క ఉండనే కాంగ్రెస్ పార్టీ జోలికి రావాలంటే వాళ్ళ కుర్చీయే కదిలిపోయింది. టీఎస్పీఎస్సీ వల్లనే మేము ఓడిపోయినామని మొదట్లో ఒప్పుకొని వాళ్ళు ఒప్పుకొనరు. బాసరా ట్రిపుల్ అంశం మొదట్లో తప్పు పట్టిన వాళ్ళు బాసరా ట్రిపుల్ అంశం తప్పు అని మళ్ళీ వాళ్ళే పోయి ఒప్పుకోర్రు. అనేక ఉద్యమాలు చేసినప్పుడు ఒకసారి బల్మూరు వెంకట్ సంకల్పిస్తే, బల్మూరు వెంకట్ అంటే ఒక వ్యక్తి కాదు, ఎన్ఎస్ఏ సైన్యం. దానికి తోడున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే 60% జనాభా ఉన్న 2 కోట్ల మంది యువకులం, ఆ యువకులం జోలికి మీరు వస్తారు. కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఆ యువకులానికి ప్రతినిధి బల్మూరు వెంకట్ ముందుంటాడు. దాని జోలికి వస్తే మీ రాజకీయ జీవితమే కాదు, తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి మేము తరిమి కొడతాం. థ్యాంక్ యూ.